సో అంటే ఇంకోటి మేడం, సాధారణంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఇప్పుడు డిమెన్షియా, అల్జీమర్స్ విషయానికొస్తే అంటే ఇప్పుడు సాధారణంగా ఒక వ్యక్తికి ఏదైనా జబ్బు వస్తే ఆయన యాక్టివ్ లైఫ్ కోల్పోవడం ఒకటి. బట్ ఇప్పుడు డిమెన్షియా లేదా ఆల్జీమర్స్ విషయంలో వాళ్ళ యాక్టివ్ లైఫ్ కోల్పోవడంతో పాటు వాళ్ళ పక్కన ఒకరు వాళ్ళని చిన్నపిల్లలుగా చూసుకోవాల్సిన అవసరం, వాళ్ళ యాక్టివ్ లైఫ్ కోల్పోవాల్సిన పరిస్థితి. సో వాళ్ళు ఆల్వేస్ ఒకరి మీద డిపెండెంట్ ఉండాల్సిన పరిస్థితి జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఏ లెవెల్లో ఉన్నాం అంటే ఇప్పుడు ఆల్జీమర్స్ని ఇది రాను రాను పెరుగుతుంది, లాస్ట్కి చివరికి వాళ్ళు తిన్నది మర్చిపోతున్నారు, నేమ్స్ మర్చిపోతున్నారు, చివరికి బట్టలు వేసుకొని కూడా మర్చిపోయే స్థాయికి వస్తున్నారు యాక్చువల్గా రాను రాను. అంటే కెన్ వి స్టాప్, అంటే ఇప్పుడు ఇన్వెన్షన్స్ ఏం జరుగుతున్నాయి అంటే మనం దాన్ని ఆపగలుగుతామా, ఫ్యూచర్లో అయినా సరే ఆపగలుగుతామా, లేదా దాన్ని రివర్స్ చేసే అవకాశం ఏమైనా ఉందా? పరిశోధనలు ఏం చెప్తున్నాయి? సో ఆల్జీమర్స్ డిమెన్షియాలో మాత్రం అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి. అడకినుమాబ్ అని ఫస్ట్ యాంటీబాడీ తయారైంది. అంటే ఇది స్పెసిఫిక్ యాంటీబాడీ, అంటే అది అమలాయిడ్ అనే ప్రోటీన్ ఎక్కువ అయ్యేది, దాన్నే పట్టుకొని తీయడానికి అంత బాగా పని చేయట్లేదు. బట్ అట్లీస్ట్ హోప్ ఇస్తుంది మనకి. అంటే ఇది వచ్చింది కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మందులు కొంచెం బెటర్ అవుతాయని, అంటే బాగా తీయగలుగుతాయని. ఈ జబ్బులన్నిటికీ అల్జైమర్స్ డిజీజ్ అయినా, ఇప్పుడు పార్కిన్సన్స్ డిజీజ్కి ఇప్పుడు కొత్తగా వచ్చే, అంటే ఇప్పుడు ఈ రీసెర్చ్ చేసే దాంట్లో ఎర్లీ స్టేజ్లో చేస్తే బెటర్. సో ఈ అడకినుమాబ్ ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది ఇండియాలో. బట్ ఎర్లీ స్టేజ్ అమెలాయిడ్ అంటే అల్జైమర్స్ డిజీజ్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఇస్తే కొంచెం ఆపడానికి దెర్ ఇస్ అ స్కోప్. ఇట్ ఈస్ నాట్ అ గ్రేట్ డ్రగ్, అంటే ఇది మనకు ఉన్నది ఒకటే మెడిసిన్ కాబట్టి నెక్స్ట్ జనరేషన్ వీఆర్ హోపింగ్ దట్ ఇట్ విల్ ఇంప్రూవ్. ఇప్పుడున్న మందులు కొంచెం స్లో డౌన్ చేయడానికి, అంటే దాని ప్రాసెస్ని అంత ఫాస్ట్గా అవ్వకుండా స్లో చేయడానికి మనకి మందులు ఉన్నాయి. బట్ అవి కొంచెం సేపే పనిచేస్తాయి. అది ఇచ్చిన జబ్బు పెరుగుతుంది, కొంచెం మెల్లగా పెరుగుతుంది. సో అంటే ఈ 3 జబ్బుల్ని మనము అంటే ప్రివెంట్ చేయడానికి కానీ ఏదన్నా అవకాశం ఏమైనా ఉందా? సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమన్నా మార్చుకుంటే ఏమైనా అవకాశం ఉంటుందా? పార్కిన్సన్స్ డిజీజ్ మాత్రం చెప్పినట్టే ఎక్సర్సైజ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్, స్ట్రెస్ తగ్గించుకోవడం బెటర్. అల్జైమర్స్ డిమెన్షియాకి కొంచెం ఎక్కువ ఎంత బ్రెయిన్ని వాడుతామో అంత తక్కువ ఛాన్స్ ఉంటుంది అల్జైమర్స్ డిమెన్షియా రావడానికి. సో ఎక్కువ దాని మీద స్ట్రెయిన్ చేయడం, లాంగ్వేజెస్ కొన్నిసార్లు ఎక్కువ లాంగ్వేజెస్, మనకి ఇప్పుడు లాంగ్వేజెస్ నేర్చుకుంటే బెటర్, ఎక్కువ అంటే దాని మీద ఆలోచిస్తూనే ఉంటేనే బెటర్. సో పని చేయడం ఇంపార్టెంట్ బ్రెయిన్. సో యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ టైప్లా? యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ టైప్. కరెక్ట్, దట్ ఈస్ కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ అంటే బ్రెయిన్ యూజ్ చేసే వాళ్ళకి రాదని కాదు, తక్కువ వస్తుంది, స్లోగా వెళ్తుంది. సో రైట్ నౌ ప్రివెన్షన్కి దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫుడ్ పరంగా చూస్తే స్పెసిఫిక్ ఫుడ్ అయితే ఏమీ పెద్దగా యూజ్ లేదు. కొందరికి అంటే కొన్ని రీసెర్చ్ మాలిక్యూల్లో మన టర్మరిక్, హల్దీ ఆర్ దానివల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుందేమో అని ఇదంతా జస్ట్ ఇట్ ఈస్ హైపోథెసిస్. కరెక్ట్. సో ఇట్ మే హెల్ప్, ఇట్ మే నాట్ హెల్ప్, బట్ మేబీ మనం వాడడం వల్ల మనకి తక్కువ అవుతుందేమో అని అనుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.